आदाब नाजरीन, सैयारा न्यूज़ टीवी में आपका खैर मकदम है। आइए देखते हैं कुछ अहम खबरें। बीजेपी से मुअत्तल करदा एमएलए मलून राजा सिंह ने सनसनीखेज तबसरा किया। उन्होंने वाज़ेह किया कि अगर वो मर भी जाएंगे तो सेक्युलर पार्टियों में शामिल नहीं होंगे। उन्होंने कहा कि अगर इनकी जान भी चले जाएगी तो वो बीआरएस और कांग्रेस पार्टियों में नहीं जाएंगे, बल्कि इनका मकसद तेलंगाना को हिंदू रियासत बनाना है। अगर बीजेपी ने इन्हें टिकट नहीं दिया तो वो सियासत छोड़कर हिंदू रियासत के लिए काम करेंगे। गोशा महल बीआरएस का टिकट एमआईएम के हाथ में है, इसीलिए ये ज़ेर इल्तिवा है। गोशा महल बीआरएस उम्मीदवार का इंतखाब दारुस्सलाम से किया जाएगा। राजा सिंह ने वाज़ेह किया कि अगर इन्हें बीजेपी से टिकट नहीं मिलता है तो वो सियासत छोड़ देंगे, लेकिन आज़ाद उम्मीदवार के तौर पर ना ही दूसरी पार्टियों से इलेक्शन लड़ेंगे। राजा सिंह ने कहा कि बीजेपी क़यादत इनके बारे में मुस्बित ख्याल रखती है, जल्द इनकी मुअत्तली ख़त्म हो जाएगी। पार्टी के सीनियर लीडर्स इनकी हिमायत कर रहे हैं। అంటే బీఆర్ఎస్ నుంచి మీరు ఒకవేళ పోటీ చేయాలనుకుంటే అంటే మీరు అసలు మీకే ఇస్తారనుకుంటున్నారా? లే నేను సచ్చిన బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ సెక్యులర్ పార్టీలో నేను వెళ్ళను. నేను ఒక హిందూవాదిని, హిందూ రాష్ట్రం చేయాలి నా లక్ష్యం. బీజేపీలో ఉంటాను, లేకపోతే రాజకీయం కొన్ని సంవత్సరాలు ఇడిచి హిందూ రాష్ట్రం గురించి పనిచేసుకుంటాను. ఇప్పుడు సస్పెన్షన్ ఇంకా ఎప్పటి వరకు అంటే అంత తొందరగానే అవుతుంది. ఆల్రెడీ కేంద్రం నుంచి కానీ స్టేట్ నుంచి కానీ ఆల్ బీజేపీ అధికారులు నా ఎంబడున్నారు. అంత తొందరగానే అయిపోతుంది. అంటే బీజేపీ నుంచి లే నేను ఇప్పుడే చెప్పినా మీకు, నేను ఇండిపెండెంట్గా కానీ వేరే పార్టీ కానీ అసలు నేను పోటీ కూడా చేయను. కావాలంటే కొన్ని సంవత్సరాలు రాజకీయంని పక్క పెట్టి నా భారతదేశం హిందూ రాష్ట్రం కావాలి, ఆ లక్ష్యం పైన నేను ముందుకెళ్తాను. అంటే మీకు స్పష్టమైన అంటే హామీ ఏమని అంటే స్పష్టమైన చాలా మంచిగా రెస్పాన్స్ ఉంది. స్టేట్ కమిటీ కానీ సెంట్రల్ కమిటీ కానీ అందరు నా ఎంబడున్నారు. సరైన సమయం గురించి వాళ్ళు చూస్తున్నారు. సరైన సమయం వస్తుంది, మళ్ళీ ఒకసారి మీ ఎంబడి నేను ఉంటా, మళ్ళీ ఒకసారి టికెట్ కూడా తీసుకుంటా, మళ్ళీ ఒకసారి గెలిచి కూడా చూపెడతా. లే ఫస్ట్ గోషామల్ నియోజకవర్గం నుంచే కొట్లాడతా, ఎమ్మెల్యేగానే నేను కొట్లాడతా. जैसा कि आपने देखा नाजरीन, क्या हो रहा है देश और दुनिया में। इस चैनल को सब्सक्राइब करिए, लाइक करिए, शेयर करिए और हमें दीजिए इजाज़त।